నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను ఇవాళ ఏదైతే హోమ్ గార్డ్స్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు కోర్టు ఎలాంటి మంచి తీర్పులు ఇచ్చినా కూడా కోర్టును ధిక్కరిస్తూ కూడా మాకు చాలా అన్యాయం చేసిందని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన హోమ్ గార్డ్ వాళ్ళు మనతో ఉన్నారు. సో మాట్లాడదామన్నా. చెప్పండి, ఎట్లాంటి అన్యాయం చేసింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో హోంగార్డ్ ఆఫీసర్లకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అన్ని విషయాలలో మంచి జరుగుతుంది కాబట్టి మా హోంగార్డ్ వ్యవస్థలో ఏదైతే అన్యాయం జరిగిందో ఇప్పుడు మాకు రిమూవ్ చేయడము, ఉద్యోగాల నుంచి తొలగించడము ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు ఎలాగైనా మేలు జరుగుతుంది అనేసి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారిని వేడుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం అంటే ఎలాంటి ఇబ్బందులు జరిగినాయి మీకు? గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఆ, ఒకళ్ళు ఒక్కొక్క 1 మంత్ ఆ విధులకు వెళ్ళకుండా కూడా వాళ్ళను 3 నెలలు 4 నెలలు ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు మీరు రిమూవ్ ఫర్ సర్వీస్ అనేసి చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళకు ఉద్యోగం నుంచి తొలగించాము, మీకు ఎలాంటి ఉద్యోగం లేదనేసి చెప్పడం జరిగింది. అయినా కూడా మేము రిమూవ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. రిమూవ్ ఆర్డర్ తీసుకొని కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నాము. మా ఉద్యోగం కోర్టు కంపల్సరీ ఏ విధంగానే వాళ్ళని తీసుకోమని చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు హోమ్ గార్డ్స్ అంటే డైలీ కూలీలాగా. అలాంటప్పుడు మేము గతంలోనే ఈవెంట్స్ చేసి వచ్చాము పోలీస్ శాఖలో హోంగార్డ్గా పని చేయడానికి. మళ్ళీ ఇప్పుడు మాకు ఉద్యోగం పోయి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మాకు ఉరకమంటే ఈవెంట్స్ పెట్టమంటే ఈవెంట్స్ ఎలా ఉరకగలుగుతాము? అప్పుడు మేమైతే పోలీస్ కానిస్టేబుల్ అయితే కాదు, మేము డైలీ వైస్ ఉద్యోగులు. అలాంటప్పుడు మేము దొంగలను పట్టేది అయితే కాదు కదా, మేము పోలీస్ శాఖకు సేవలు అందించే వాళ్ళము. అలాంటప్పుడు మాకు న్యాయం చేస్తే మా కుటుంబము మా పిల్లల పోషణ జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఇష్యూ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులు జరిగాయి, కోర్టును ధిక్కరించిన పరిస్థితి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లారా మీ ప్రాబ్లం? రేవంత్ రెడ్డి సార్ గారి దృష్టికి ఇంకా వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి సార్ దృష్టికి వెళ్తే కంపల్సరీ న్యాయం జరుగుతుంది. మాకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే హోంగార్డ్ వ్యవస్థలో ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి కల్పించారు సార్ గారు. అలానే మేము ఏదైతే గతంలో కొన్ని సంవత్సరాలు మేము హోంగార్డ్గా పనిచేశాము, కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అన్న.